గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నానకుట్టి. ఇక్కడ గైస్ ఈరోజైతే మాది ఎండి చాప టమాటో మెత్తల్ కర్రీ. ఒక్కసారి ఈ వే ఆఫ్లో ట్రై చేయండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని గైస్, ఆ ఆయిల్ అలా కాగుతున్నాగా ఇప్పుడు ఎండి చేపలు అంటే డ్రై ఫిష్ అంటే మెత్తలు అంటారు గాయస్. ఈ మెత్తలు మామూలుగా సండేస్ అయితే మాకు ఇక్కడ దొరుకుతాయి గాయస్. అలా వేపుకుంటే నీసు వాసన పోతుంది. ఇప్పుడు పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గాయస్ ఇట్లా వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి గాయస్. ఒక్కసారి ఈ వే ఆఫ్లో ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీరే చూస్తారు. అండ్ ఇప్పుడు మా మమ్మీ అయితే ఓ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఇప్పుడు కర్రీలు అయితే ఈ గ్యాప్లోనే మా మమ్మీ ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిరకాయలు అయితే కోసేసుకుని గాయస్. అండ్ ఈరోజు సండే స్పెషల్ ఏమీ లేదు గాయస్. మా ఇంట్లో అయితే మా డాడీ లేరు, బయటకు వెళ్ళారు. సో అందుకనే మా మమ్మీ ఈరోజు ఎండి చేప టమాటో కర్రీ వండుతుంది. అండ్ 4 పచ్చిమిరకాయలు కూడా కోసేసుకున్న తర్వాత గైస్ ఈ కర్రీ అయితే నాకైతే చాలా ఇష్టం. మా మమ్మీ వండితేనే నేనైతే తింటాను. అండ్ ఇప్పుడు ఒక 5-6 టమాటోలు కూడా కోసేసుకునేది గైస్. మా మమ్మీ అయితే కర్రీ వండేటప్పుడు అయితే ఇట్లా వెజిటేబుల్స్ కోసేసుకునేది. వెజిటేబుల్స్ ఒకసారి కర్రీ ఒకసారి ఉండదు గైస్. టైం కూడా ఇట్లా సేవ్ అవుతుంది. అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి ఇట్లా వేసుకున్నాక అండ్ పక్కన స్టవ్ మీద కూడా అన్నం పెట్టేసుకుంది గాయస్. అండ్ ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి గాయస్. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది గాయస్. వే ఆఫ్లో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలా 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 మగ్గాలి గాయస్. అంటే టమాటో ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు అండ్ కారం వేసుకుని అటు ఇటు తిప్పుతూ ఉండాలి గాయస్. ఒక్కసారి ట్రై చేయండి వే ఆఫ్లో, ఎంత బాగుంటుందో. అంటే ఇన్నిసార్లు చెప్పాను అనుకోబాకండి గాయస్, చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మెత్తళ్ళు. అండ్ ఇప్పుడు చింతపండు కూడా నలుపుకొని ఈ చింతపండు రసాన్ని దాంట్లో పోసేసుకోవాలి గాయస్. అంటే పుల్ల పుల్లగా ఉంటుంది, అంటే చింతపండు అంటేనే పుల్లగా ఉంటుంది. అండ్ ఇలా మొత్తం అయిపోయినాక ఇంకొకసారి తిప్పుని గాయస్. అంటే బుడగలు అంటారు కదా, అంటే ఇలా రావాలి బుడగలు. ఇలా వచ్చిన తర్వాత గాయస్ మ్యాక్సిమం దగ్గరికి పడుతున్నట్టు ఈ కర్రీ అయితే నూనె పైకి తేలాలి గాయస్. ఇలా అప్పుడు కర్రీ తినడానికి రెడీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నానకుట్టి ఇక్కడ.